నమస్కారం. పెదవేగి మండలం పెదగడిమి గ్రామం కొప్పాక సొసైటీ పరిధిలో ఈ యొక్క మరి ముంపు బాధితులకు మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 8 గ్రామాల సొసైటీకి సంబంధించి మరి ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ కార్యక్రమంలో ఈ కొప్పాక సొసైటీ పరిధిలో ఉన్నటువంటి 8 గ్రామాల ప్రజలు, అలాగే మా గ్రామంలో ఉండేవాళ్ళు, ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా మరి యొక్క ఈ బిర్యానీ పార్సిల్ చేయటం కానీ, వండటం కానీ, ఈ సహాయ కార్యక్రమానికి ముంపు బాధితులకు అది ఎంతో బాధాకరం. మరి దానికి మా వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పాల్గొమన్నారు. ముంపు గ్రామాలైనటువంటి విజయవాడ చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అనాథుల యొక్క ఆకలి తీర్చేందుకు మన చింతమనేని ప్రభాకరరావు గారు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. వర్షం ముంపు గ్రామాల్లో కానీ, మన నియోజకవర్గంలో కానీ ప్రతి చోట ఆయన మొన్న నుంచి ప్రతి క్లస్టర్లో, మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లో కూడా మొన్న జరిగింది. ఈ అన్నాలు ప్యాకింగ్ చేసి విజయవాడ పంపిణీ జరగడం, అలాగే మొన్న నైటు టిఫిన్లు మొత్తం ప్యాకింగ్ చేసి నిన్న ఉదయానికల్లా అన్నార్థులకు అందించడం జరిగింది. ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తము ఎప్పుడు నేను ఉంటాను. అన్నార్థులు వెంట ఉంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని గారి ఆదేశానుసారం కొప్పాక సొసైటీ పరిధిలోని ఉన్న గ్రామాలందరూ కలిసి, మరి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి గత 4 రోజుల నుంచి వరదల్లో బాధపడుతున్నటువంటి ఆ విజయవాడ వాసులకు మా వంతు సహాయంగా వారికి ఆహార పొట్లాలు అందించాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కొప్పాక సొసైటీ బ్యాంకు నందు మరి ఒక 2000 పైచీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి సిద్ధం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మన చింతమనేని ప్రభాకర్ గారు అక్కడ ఆపన్న హస్తం అందిస్తూ అక్కడ బాధితులను ఆదుకుంటూ మరి మీరు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళ చేయగలుగుతున్న సంతోషం నాకు, వాళ్ళ సహాయం చేస్తున్నాను సంతోషంగా స్వచ్ఛందంగా చేసి ఈ కార్యక్రమం ఒక 2000 మందికి సుమారుగా చేసి మన వంతు ధర్మంగా మనం ఆచరిద్దామని అందరం కలిసి చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి తరఫున, కలెక్టర్ గారి తరఫున ఇదంతా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వరద బాధితుల సహాయార్థం ఒక 2000 నుంచి 2500 మందికి భోజనం తయారు చేయిస్తున్నారు. ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా, కార్యకర్తలు చాలా పొద్దుటి నుంచి కూడా ఇక్కడ కృషి చేస్తున్నారండి.